హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అనమాట. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తే మనకి చాలా టేస్టీగా వస్తుంది, అలాగే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్ ఒకటి, జింజర్ కొంచెం, ఒక చిన్న పీసు, క్యారెట్, బంగాళదుంప, టమాటా, అలాగే గ్రీన్ చిల్లీ. సో ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే గోధుమ రవ్వ మీరు ఎంత కావాలైతే అంత, నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనం గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తామన్నమాట. నేను ఇప్పుడు కొలత అయితే చేస్తున్నాను, సేమ్ అన్నీ అదే కొలతతో తీసుకుంటాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట, జస్ట్ మనకి వెజిటేబుల్స్ అనేవి సాఫ్ట్ అవ్వడానికి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం అల్లం చిన్న చిన్నగా కట్ చేస్తాం కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్ కూడా చాలా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి, తర్వాత బంగాళదుంప, క్యారెట్, ఇవి కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం తిన్నా కానీ మన స్టమక్ అనేది ఫుల్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైనా మీరు ఉప్మా చేసుకోవాలనిపిస్తే ఇలా అన్నీ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో మనకి తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకొని అది కొంచెం కుక్ అవ్వనివ్వాలి. అలాగే కరివేపాకు మనం అలా రెబ్బలు వేయకుండా కొంచెం కట్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఉప్మాలో తెలుస్తుందన్నమాట. సో ఎప్పుడైనా కరివేపాకు వేసుకుంటే ఇలా కట్ చేసి వేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని ఒక 2 minutes సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా చెప్పాను కదా, నేను గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానికి డబల్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఒక బాయిల్ వచ్చే వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా ఉప్మా వేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. సో అలా చేసుకోకపోతే ఏంటంటే మనకి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉప్మాని బాగా కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ, లేకపోతే అడుగంటుతుంది. చూసారు కదా, మనకి చూడటానికి కూడా తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఉప్మా అంటే చాలామంది ఇష్టపడరు కదా. సో ఇలా కలర్ఫుల్గా ఉంటే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా తినాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా, అది ఏ ఉప్మా అయినా, బొంబాయి ఉప్మా అయినా, గోధుమ రవ్వ అయినా, దేంట్లోకైనా ఇలా వెజిటేబుల్ వేస్ట్ చేస్తే మనకి చాలా టేస్ట్ ఉంటుంది అండ్ స్టమక్ కూడా ఫుల్ అయినట్టు ఉంటుంది. సో వాటర్ అన్నీ అయిపోయాయి కదా, ఇంకొక 1 minute ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. చూసారు కదా, మనకి ఉప్మా అనేది చాలా పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. చూసారు కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.